అందరికీ నమస్కారం. ఈ నేనేదైనా మాట్లాడే ముందు ఒక 2 లైన్‌లు పాడాలనుకుంటున్నాను. చందు గారు, వాసు గారు ఉంటారు అందులో. ఆ పాటలో ఎంతెంత సినిమాని చందు, వాసు తీస్తూ ఉన్నా అసలింత అలుపే అనరు. ఎన్నెన్ని వర్షన్లు నేనే రాసి పంపిస్తున్నా ఒక లైను ఓకే చేయరు. సో, ఇంకా ఆర్ఆర్ వర్క్ జరుగుతుంది. దేవి గారు నిన్న నైట్ కూడా ఒక చిన్న బిట్‌కి లిరిక్ అడిగారనమాట. అందుకని చెప్తున్నా అంత వర్క్ చేస్తున్నారు. సో, ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఇందులో బుజ్జి తల్లి అండ్ హైలెస్సో అండ్ నెక్స్ట్ ఇంకొక పాట రాబోతుంది. అదొక పాట. ఈ 3 పాటలు రాశాను అండ్ ఇంకా ఆర్ఆర్ బిట్లు కూడా జరుగుతున్నాయి. ఎప్పుడు ప్రేమ పాట, ప్రేమ సన్నివేశం చెప్పినా కూడా దాన్ని ఇన్స్పైర్ చేసే డైరెక్టర్ అండ్ ఆ కథలో, ఆ కథాంశంలో సన్నివేశాన్ని చక్కగా రాసే రచయితలు ఉన్నంత వరకు మా రచయితలకు ఆయుష్ పెరుగుతూనే ఉంటుంది ఈ పాటల రూపంలో. అలాంటి ఒక పాట ఈ బుజ్జి తల్లి పాట, అలాగే హైలెస్సో పాట. ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చినా ఒక 2 పాటలు 2 లైన్ల పాడడం ఆనవాయితీ. సో, గురువుగారు ఉన్నారు. గురువుగారి అనుమతితోటి బుజ్జి తల్లిలో ఒక 2 లైన్లు. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకన ప్రాణం, నల్లని మబ్బులు చుట్టిన చీకటిలా చీకటి కమ్మెను నీ కబురందకన లోకం, సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం వేచుందే నా ప్రాణం. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. ఈ దేవి గారు క్షమించండి, ఆప్షన్ ట్యూన్లో పాడాను. అండ్ థ్యాంక్స్ టు దేవి ప్రసాద్ గారు, సచ్ ఎ బ్యూటిఫుల్ కంపోజిషన్. అండ్ హైలెస్సో కూడా చాలా మంచి కంపోజిషన్. ఈ ప్రేమ కథ అనగానే పాటలు అలా కుదురుతాయి. అంత మంచి సాహిత్యం కుదిరింది. ముఖ్యంగా చందు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ప్రయాణం మీతో పాటు నేను ప్రేమం రాశాను, తర్వాత మళ్ళీ మీకు ఇది రాశాను. ఈ ప్రయాణంలో నేను ఆయన ఎంత మంచి సిచ్యువేషన్ ఇన్స్పైర్ చేస్తారనంటే, ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోనే, నీకంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే. ఈ లైన్ వచ్చింది అని అంటే సాధారణంగా రైటర్లందరినీ పిలిచి సన్నివేశం చెప్తారు. ఆయన కథంతా చెప్పి ఆ సౌలంతా ట్రాన్స్ఫర్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్ చందు గారు ఫర్ యువర్ లవ్లీ సిచ్యువేషన్. అండ్ మా నాగ చైతన్య గారితో నా ప్రయాణం 100% లవ్ ఈజ్ మై డెబ్యూ. మొట్టమొదట నేను పాటలు రాసిన సినిమా. సో 100% లవ్ నుంచి ఇప్పటి వరకు నాగ చైతన్య గారితో ఈ ప్రయాణం చాలా చాలా బాగుంది. అంటే మంచి మంచి పాటలు రాస్తూ వస్తున్నాను. అలాగే ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు 17 ఇయర్స్ అయిందంటున్నారు. అసలు ఆదిత్య మ్యూజిక్ వాళ్ళ ద్వారానే మళ్ళీ నా మొదటి పాట రిలీజ్ అయింది. సో వాళ్ళకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ గీతా ఆర్ట్స్ అన్న అండ్ బన్నీవాస్ గారు అన్న నా హోమ్ బ్యానర్ లాగా ప్రతి సినిమాకి పిలిచి ఒక మంచి పాట ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ శుభాకాంక్షలు. అండ్ ఎంటైర్ ద టీమ్ ఆల్ ది బెస్ట్. February 7th థియేటర్లో కలుద్దాం. శ్రీమణికి అద్భుతమైన రచయిత, నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. చాలా మంచి పాటలు రాశాడు.